వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఆడబిడ్డల జోలికి వస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని, దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రివెన్షన్స్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ బిల్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 బిల్లు చర్చ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కుటుంబాలపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిని మాజీ సీఎం జగన్ వెనక్కి తీసుకురావడం సిగ్గుచేటని అన్నారు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నది, ఏ వ్యక్తి అయినా సరే అవకాశం ఉందని చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరిని ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పి మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నా. ఒక పక్క తప్పు చేసిన ఆఫీసర్ను కూడా ప్రక్షాళన చేస్తున్నాయి, ఇంకో పక్కన ఇప్పుడే బుచ్చచౌరి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, టెక్నాలజీ వచ్చింది పటిష్టంగా ఉపయోగించండి. అదే మాదిరిగా టెక్నాలజీ ఒకటే సరిపోదు, పోలీస్ ఆఫీసర్స్ లో కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కింది స్థాయి నుంచి ప్రజల్లో కూడా పోలీసుల్లో కూడా ప్రో పీపుల్ పోలీసింగ్ తయారు చేయాలి, ప్రజాహితం కోసం పనిచేయాలి. దాన్ని ఏ విధంగా చేయాలో చేయమని చెప్పి కూడా అడిగారు. తప్పకుండా ఒకప్పుడైతే మనం చాలా తర్పిదిచ్చి పోలీసు వ్యవస్థను చూస్తే నేనైతే ఆ రోజు బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టాం. బాడీ ఓర్న్ కెమెరాస్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం, పోలీసులు బయట వస్తే ఆ కెమెరాలో అవతల వాళ్ళు ఏం మాట్లాడతారు, ఈ పోలీసులు ఏం మాట్లాడతారు, రెండు కూడా కంట్రోల్ రూమ్కి వెళ్ళేటివి ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకోవడానికి ఉండేది. ఎవరు బూతులు మాట్లాడుతున్నారు, ఎవరు హైహ్యాండ్ గా ఉన్నారు అనే విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసేవాళ్ళం. ఈరోజు దిశ పోలీస్ వ్యవస్థని స్ట్రెంగ్త్ కూడా చేస్తాం, వాళ్ళను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాంటి పోలీస్ వ్యవస్థ కోసం ఒకప్పుడైతే మీరు చూస్తే 61,000 మంది 6,100 మంది పోలీస్ కానిస్టేబుల్ ని రిక్రూట్ చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కూడా రిక్రూట్ చేస్తాం. పోలీసులు కొంతమంది అయితే శని ఆదివారాలు కూడా సెలవు లేకుండా పండుగల పూట కూడా పనిచేస్తూ హెవీ డ్యూటీ చేసే పరిస్థితి వచ్చారు. దాని నుంచి ఏ విధంగా ఇది చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పెండింగ్ డ్యూస్ అన్ని అధ్యక్ష మీరు చూస్తే దగ్గర ఒక 60 కోట్ల రూపాయలు ఒక అప్పులు బకాయిలు ఉంటే అవన్నీ రిలీజ్ చేశాం. సీసీటీవీ కెమెరాలకి కనీసం ఉపయోగించుకోలేని పరిస్థితి, కరెంటు ఛార్జీలు కట్టలేని పరిస్థితి, సర్వేలెన్స్ కెమెరాస్ అన్ని మూలపడేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ఏ విధంగా వాడడం కోసం ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ 61 కోట్ల రూపాయలు అక్టోబర్లో రిలీజ్ చేశాం. ఇంకో పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాం. 99 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా తీసుకొచ్చి పోలీస్ ఫోర్స్ ని మోడర్నైజ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కడాన దిశ పోలీసు వెహికల్స్ కూడా నడిచే పరిస్థితి లేకుండా చేశారు. వేరే వాళ్ళ దగ్గర పోలీసు వాహనాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి టూరు పోతే వెహికల్స్ లేకుండా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని బలవంతంగా లాక్కునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా ఫోర్స్ ఎక్కడ దొరికితే అక్కడ కారు కబ్జాలు చేయడం, ఇలాంటివన్నీ చేసి ప్రతిష్ట పూర్తిగా దెబ్బతీశారు. అందుకే ఆలోచించాం, 2,812 కొత్త వాహనాలకు 280 కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేశాం. ఎక్కడా రాజీ పడడం లేదు. ఇంకో పక్కన దిశ పోలీసు వాహనాలకి 4 వీలర్కి వీళ్ళు ఇచ్చే పెట్రోల్ చాలకపోతే వీళ్ళు వేరే వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి వచ్చారు. అందుకే 150 లీటర్లు ఉంటే దాన్ని 300 లీటర్లు చేశాం. 2 వీలర్కి 25 లీటర్లు ఉంటే 50 లీటర్లు చేశాం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ శ్రీవారి ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ విశాఖ కాలుష్యంపై మాట్లాడారు. ఈ క్రమంలో విశాఖలో కాలుష్య తీవ్రత పెరుగుతోందన్నారు. ఈ తరుణంలో గత
వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీ హయాంలో కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో గాలి నాణ్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆ జీతాల పట్ల మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను. అలాగే 64 లక్షల మంది బెనిఫిషరీస్కి, లబ్ధిదారులకి 4,000 చొప్పున వారికి 1,000 రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. అది కూడా అందరం వెళ్ళి వారి చేతికి అంటే దీనికి ఏ వ్యవస్థ అవసరం లేదు, ఉన్న వ్యవస్థని సమర్థవంతంగా వాడుకొని ఇంటికే క్యాష్ చేరవేయటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే పంచాయత్ డిపార్ట్మెంట్ సంబంధించి 1,452 కోట్లు మేము ఇప్పటికి ఖర్చు చేసాం అధ్యక్ష. అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ను కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం, డబ్బులు పెంచి అనేక సందర్భాల్లో తెలియజేశాను. 13,326 గ్రామ పంచాయతీలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పల్లి పండుగ ద్వారా 4,500 కోట్లు నిధులు విడుదల చేశాం అధ్యక్ష. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ డ్యూస్ రైతులకు కావాల్సింది 1,674 కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి మీరు ఎంత అండగా ఉంటారో మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష. వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వానికి, మన కేంద్ర ప్రభుత్వానికి ఎంత అండగా ఉంది మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉండడానికి. అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, పోలవరంకి 12,500 కోట్ల రూపాయలు, రైల్వే ప్రాజెక్ట్స్ దాదాపు 70,000 కోట్ల పైచిలకు, హైవేస్ అయితే దాదాపు ఇప్పటికే 55,000 కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఇచ్చారు అధ్యక్ష. దాని పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, డొక్కా సీతమ్మ గారి పేరు ఏదన్నా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ గారికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మధ్యాహ్న భోజన పథకాన్ని, విద్యార్థుల మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులు ఎత్తి నేను నా మనస్ఫూర్తి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడిమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ పటిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్ష. మేము వెళ్ళి కాళ్ళు మన చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయనకి అవసరం లేదు, ఆయన చేయించవచ్చు. ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా అందరికీ ధైర్యం నింపడానికి, మా అందరికీ భరోసా నింపడానికి, ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్ష. అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించి అధ్యక్ష, ఈ రోజున గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్ష. అంటే 4 లక్షలు అవుతుంది. అంటే ప్రతి నెల మొదటి లేయర్లో మొదటి శాండ్ తీసి అది అసలు కనీసం అది కూడా కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చని కాడికి ఈరోజు పొద్దున మన అసెంబ్లీలో కూడా మాట్లాడిన గౌరవ సభ్యులు కొంతమంది తీసుకొచ్చింది, కనీసం మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువైపోతుంది, కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు. కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చిన కొంత ఇంపాక్ట్ తగ్గుద్దని అంటుంటే నిజంగా అనిపించింది అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ మేము ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ఈ రోజున అందరికీ మాటిస్తున్నాం అధ్యక్ష, రాష్ట్రానికి మాటిస్తున్నాం. జల్ జీవన్ మిషన్ మన కేంద్రం మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ ఏ స్థాయి ఇది ఒక మోడల్గా చేస్తాం అధ్యక్ష. ఆ మాట మేమందరం కమిటెడ్గా ఉన్నాం అధ్యక్ష. అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ప్రజాప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరకుండా కులగణన వంటి చారిత్రాత్మక కార్యక్రమాన్ని కొద్దిమంది దోపిడీదారులు అడ్డుకోవాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సమాజాన్ని దోచుకున్న వారే ఈ రకంగా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకున్నారని విమర్శించారు. గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలు కార్యకర్తల ఆశలను, ఆలోచనలను నిరాశపరచబోమన్నారు. అందుకోసమే ఓవైపు ప్రజాభవన్లో ప్రజావాణి నిర్వహిస్తూనే మరోవైపు గాంధీభవన్లోనూ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడాను ప్రజలు గమనించాలన్నారు. గడీల మధ్య నుంచి బీఆర్ఎస్ పాలన సాగిస్తే ఇవాళ ప్రజాప్రభుత్వం ప్రజల వద్దకే ప్రభుత్వం వస్తోందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులే ప్రజల దగ్గరకు వెళ్తున్నారని చెప్పారు. లేదా ఈ వనరులన్నీ కోర్టుతో సహా అప్పచెప్పారా లేదా? వాటికి సమాధానం చెప్పండి. అవి చెప్పకుండా
తెలంగాణ రాష్ట్రంలో అంబానీ వస్తే అంబానీకి ఏమి అప్పచెప్పట్లే మేము. రాష్ట్రంలోకి ఎవరైనా రావచ్చు పోవచ్చు, కానీ మా నాయకుడి ఆలోచనల్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా యావత్ మంత్రిమండలి మొత్తం ఒకటే ఆలోచన. రాష్ట్ర సంపద అంతా ప్రజలకే చెందాలి, ప్రజలకే ఉండాలి. సంపద పోగేస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకే పంచుతాం. అదే మా నినాదం. మా నాయకుడు చెప్పింది కూడా అదే. హరీష్ రావు గారి ఇంట్లో మహిళలు ఎవరైనా ఉంటే, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మహిళలు ఎవరైనా ఉంటే పోయి ఆర్టీసీ బస్సు ఎక్కువను ఉచితంగా డబ్బు లేకుండా టికెట్ తీసుకొని టికెట్ అడగకుండా వాళ్ళని ఎక్కిస్తారా, ప్రయాణం లేకుండా ఉంటుందా లేదో చూడవాలి. ఆయనకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని బస్సులో ఎక్కనేయట్లేదు, ఫ్రీగా ఉచితంగా ఎక్కనేయట్లేదు, ఓన్లీ మీ పార్టీ వాళ్ళని ఎక్కనిస్తున్నారు, మా వాళ్ళని ఎక్కనేయట్లేదు, ఈ పథకం అమల్లో రాలేదని ఏమన్నా ఫోన్ చేస్తే నేను కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇమ్మీడియట్గా ఆ మహిళలు ఎక్కే బస్సులు ఎందుకు ఎక్కిలేదు దాని మీద ఎగ్జామిన్ చేస్తాం, చర్యలు తీసుకుంటాం, వాళ్ళని ఎక్కిస్తాం, ఫ్రీగా పంపిస్తాం, వాళ్ళు టికెట్ లేకుండా ప్రయాణం చేపిస్తాం. అట్లాగే వారి 200 యూనిట్లు వారు కాల్చుకుంటుంటే ఇంట్లో కరెంటు సంబంధించి ఆయన వాళ్ళ ఇంట్లో 200 యూనిట్ వరకే వాడుకుంటుంటే జీరో బిల్లే ఇస్తున్నావా లేదా అనేది చూపిస్తాం. ఇది వారిని 200 యూనిట్ల వరకు పరిమితమై వాడమని చెప్పండి, కరెంటు వారికి జీరో బిల్లు వస్తుందో లేదో చూపిస్తాం. అట్లాగే అర్హత కలిగినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు గ్యాస్ సిలిండర్ 500కి వస్తుందో లేదో చూసుకోమని చెప్పండి. అనవసరంగా వాళ్ళు చేయలేదు కాబట్టి ఏదో మేము 3 ఎకరాలు ఇస్తా అన్నాం, 10 ఏళ్ళు మేము ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాం, ఇవ్వలేదు. అట్లాగే మాలానే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు లేదా ఉండాలి అని ఆయన కోరుకుంటే అది ఆయన కర్మ. మేము అట్లా ఉండదలుచుకోలేదు. తప్పనిసరిగా మేము ఇచ్చిన హామీలు అన్నిటే కాకుండా అసలు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు అంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతాం. అమ్మా పార్టీకి సంబంధించినటువంటి పదవులు కానీ నిర్ణయాలు కానీ పార్టీ ఆంతరంగిక విషయం. అది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మా ఇన్ఛార్జి, వాళ్ళందరూ కలిసి నిర్ణయం చేస్తారు. అది వారి ఆదేశాల ప్రకారం నడుస్తాయి. తప్పనిసరిగా ఇప్పటికి 55,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ సంబంధించి నియామక పత్రాలతో సహా అందించాం. వాళ్ళు ఏడుస్తూ ఉంటే కాళ్ళలో కట్టబెట్టి ఏదో ఆపాలని ప్రయత్నం చేస్తే కూడా అసలు గ్రూప్ 1 ఎగ్జామే నడవద్దని వాళ్ళు భూమి ఆకాశం ఏకం చేస్తే కూడా గ్రూప్ 1 పరీక్ష నిర్వహించి చూపించాం. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సాధ్యమైనంత వరకు అన్ని ఒకదాని తర్వాత ఏపీలో 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగిస్తూ ఉద్యోగాల కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే 164 మంది ఎన్డీఏ ఎమ్మెల్యేలు సహకరించాలని మంత్రి లోకేష్ కోరారు. ఈ నేపథ్యంలో విశాఖలో టీసీఎస్ ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖలో ఐటీ హిల్స్ పై రాబోయే 3 నెలల్లో 2 ఐటీ కంపెనీలతో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. చెప్పినట్లు టీసీఎస్ ఆల్రెడీ కమిట్ అయింది. టీసీఎస్ అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. విష్ణు కుమార్ రాజు గారు ఎప్పటికల్లా వస్తుందని అడిగినట్టున్నారు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా టీసీఎస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా ముందు చూపుతో వాళ్ళని నేను చంద్ర సార్ని కోరాను, మీరు క్యాంపస్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో అంటే ఆయన ఒప్పుకున్నారు. దానికి ఆల్రెడీ భూములు కూడా మేము ఎత్తుకుతున్నాం. దానిపైన కూడా నేను చాలా క్లియర్ గా 2-3 చెప్పిన తర్వాత దాన్ని కూడా వస్తాను. అధ్యక్ష, పెద్దలు వంశకృష్ణ గారు అడిగినట్లు అధ్యక్ష, ఇక్కడ ఎకో సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంట్లో భాగంగా నేను కూడా ఐటీ కంపెనీలందరితో మాట్లాడినప్పుడు ఇన్ఫోసిస్ తో కూడా మాట్లాడాను. వాళ్ళని కూడా ఒక క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళని కోరాను. వాళ్ళు కూడా ఆల్రెడీ భూములు ఎత్తుకుతాం జరుగుతుంది అధ్యక్ష. ఏదో ఒక బిల్డింగ్ 500-600 కాదు, క్యాంపస్ అనేది అవసరం ఉంది. దానికి వాళ్ళకి భూములు కూడా ఇప్పుడు ఎత్తుకుతాం జరిగింది, మొదలుపెట్టాం అధ్యక్ష. నేను అనుకుంటా మాక్సిమం ఒక 6 months లో
కొబ్బరికాయ కొట్టచ్చు నేను ఆశిస్తున్నాను. దానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు 20,000 ఉద్యోగాలు అడిగారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 20,000 ఉద్యోగాలు నా టార్గెట్ కానే కాదు. పెద్దలు అన్నట్టు 5 లక్షల ఉద్యోగాలు ఒక ఐటీ రంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రియేట్ చేయాలనేది టార్గెట్ గా నేను పనిచేస్తున్నాను అధ్యక్ష. మనం యుఎస్ కూడా వెళ్ళాను. అనేక డేటా సెంటర్ సంస్థలతో కూడా నేను కలుస్తాను జరిగింది అధ్యక్ష. ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఫోకస్ పెట్టక డేటా సెంటర్ ఎకో సిస్టమ్ ఒక పక్క ముంబైలో, ఇంకో పక్కన తమిళనాడులో, అదేవిధంగా తెలంగాణలో వస్తాం జరిగింది అధ్యక్ష. అదే గాని మనం గాని ఆనాడు తీసుకొచ్చిన పాలసీ ముందలు తీసుకెళ్ళి ఉంటే విశాఖపట్నం డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యేది అధ్యక్ష. మనం చూస్తే డేటా సెంటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ $300 బిలియన్ ఖర్చు పెట్టిపోతున్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం. నా లక్ష్యం $100 బిలియన్ భారతదేశానికి రావాలి, దాంట్లో ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రానికి రావాలనేది నా లక్ష్యం అధ్యక్ష. దాంట్లో నేను అందరినీ కలిసాను అధ్యక్ష. అంటే కొన్ని కంపెనీ పేర్లు నేను వెల్లడించలేను, ఎందుకంటే ఎన్డీఏ నేను వాళ్ళతో సైన్ చేశాను కనుక. వాళ్ళతో చర్చించినప్పుడు 2-3 రిక్వెస్ట్లు ఉన్నాయి. ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ, అదేవిధంగా టాక్సేషన్, డేటా ఎంబసీస్ విషయంలో. విష్ణు కుమార్ రాజు గారు బీజేపీ నుంచి కూడా ఉన్నారు కనుక ఇక్కడ నేను ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న పెద్దలతో నేను చర్చిస్తున్నాను సార్. అది పాలసీ ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కేవలం ఆంధ్ర రాష్ట్రంగా భారతదేశానికి వచ్చడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మేము చర్చలో ఉన్నాం అధ్యక్ష. మహబూబాబాద్ లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ధర్నా పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డితో వణుకు పుట్టిందని, మానుకోటలో బీఆర్ఎస్ ధర్నా చేస్తే రాష్ట్రమంతటా ప్రజలు ఆందోళన చేపడతారనే భయంతో అనుమతి ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి భద్రతలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. మరి అది ఈ రోజు నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడంతో పాటు ఈ రాష్ట్రంలో వాళ్లకు వాళ్ళు ఒకళ్ళని దించడానికి ఒకళ్ళను మరి వాడుకొని ప్రజల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ చేసిన మరి దుర్నీతి కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు అదే జరుగుతుంది. లగచెర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రమంతా తెలియజెప్పాలి, రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈరోజు మేము తలపెట్టామో ధర్నాను, అయిపోయే ధర్నాను అనవసరంగా మానుకోటకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపుయడం, అలాగే పోలీసులు మరి మా అనుమతి నిరాకరణ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. మరి రాత్రి 11:30 వరకు సుమారు 6-7 గంటలు మేము ఎస్పీ ఆఫీస్లో లోపల 3 గంటలు బయట 3 గంటలు ఎదురు చూసినా కూడా మరి ఎంత ఒత్తిడి ఉంటుంది ఎస్పీ గారి మీద, పోలీసుల మీద అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం. కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని వాళ్ళని బలిపశువు చేయడం అనేది మరి కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మానుకోటని ఇవాళ చూస్తే కర్ఫ్యూ తలపిస్తూ ఉంది. కోవిడ్ అప్పుడు కూడా ఇలా లేదు. కర్ఫ్యూను తలపించే విధంగా మానుకోటను తయారు చేసిరు. దీనికి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీ గారు, అలాగే 2 శాసనసభ్యులు. ఎవరైనా శాంతియుతంగా సభలు జరగాలని కోరుకోవాలి, కానీ మీరు రాళ్లతో కొట్టండి, అడ్డుపడండి, అడ్డుకోండి అని మాట్లాడటం దుర్మార్గం. నేను గౌరవ ఎస్పీ గారిని మా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా శాంతి భద్రతలు కాపాడే మరి సాకుతో మీరు అనుమతిని ఏ విధంగా నిరాకరించిందో, మా రామచంద్రు మాట్లాడినా, బలరాం మాట్లాడినా, మురళి మాట్లాడినా మరి సుమోటోగా వాళ్ళ మీద కేసు పెట్టాలని చెప్పి ప్రజాప్రతినిధులు, ప్రజల మరి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ఇంత దిగజారి ఇంత దుర్మార్గంగా మాట్లాడటం శోచనీయం, దురదృష్టకరం. ఇలాంటి వాళ్ళు మనకు ప్రజాప్రతినిధులుగా ఉండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పాపంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి పోలీసులు వెంటనే వాళ్ళ మీద సుమోటోగా కేసు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, గిరిజన సంఘాల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు
నిజంగా లగచెర్ల దేశవ్యాప్తంగా అనేక దాడులు మరి ఖండించిన రాహుల్ గాంధీ ఎందుకో నోరు మూతపడిపోయింది. ఆయన చెవు నుండి వినలేని కబోదిలాగా మారిపోయాడు. ఒక్క పిలిపియండి నేను వాలిపోతాను అంటే దాదాపు 300 కుటుంబాలు, 250 నుంచి 300 కుటుంబాల ప్రజలు వాళ్ళ గోడును మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దేశ రాజధాని వరకు కూడా చెప్పినా రాహుల్ గాంధీకి వినపడకపోవడం దురదృష్టకరం. అంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఒక నీతి లేదు, నీ మాటలకు చాతలకు పొంతన లేదు. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు కట్టే కప్పానికి, రేవంత్ రెడ్డి గారు మీకు చేసే ఊడిగానికి మరి మా గిరిజనులను బలిపశువులు చేయొద్దు. మరి గిరిజనుల మరి పక్షాన ఉండాల్సిన గిరిజనులు ఎవరు? గంజాయిని సాగు చేసినా తరలించినా వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి తగు శిక్షలు విధిస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. 9వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో గంజాయి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. వైసీపీ ప్రభుత్వం గంజాయి బ్యాచ్, బ్లేడ్ల బ్యాచ్లు ఎన్ని ఆగడాలకు, అఘాయిత్యాలకు పాల్పడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా జగన్ గంజాయిపై సమీక్ష నిర్వహించలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం అండదండలు చూసుకునే దుండగులు రెచ్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు కనీసం గాంజాయి మీద కానీ, బ్లేడ్ బ్యాచ్, గాంజా బ్యాచ్ గురించి కానీ, బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏదంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు వరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గంజాయిని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. దీని నేపథ్యంలోనే మనం అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ 5 నెలల కాలంలో మనం వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. దగ్గర 916 మందిని కూడా ఈ రోజు మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైన వాళ్ళందరూ కూడా వెళ్ళారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు కూడా జైలుకి సంబంధించిన విషయం కూడా చెప్తున్నారు అధ్యక్ష. ఇంతకు ముందు ఏం జరిగిందన్న దాని గురించి ఈ రోజు నేను చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు, ప్రపంచం అంతా కూడా తెలుసు. కానీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత మా నిఘా యంత్రాలు ఎంత క్లియర్ గా పనిచేస్తున్నాయంటే ఎప్పుడు నుంచి జరుగుతుందో అర్థం కాదు. రాజమండ్రిలోని ఒక ఫార్మసిస్ట్ ఒక జైల్లో ఉన్న వ్యక్తికి గాంజా తీసుకెళ్లే పరిస్థితి నిన్న మొన్న కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని మా నిఘా యంత్రాలన్నీ కూడా పట్టుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. హైదరాబాద్ లో లోక్ మంథన్ కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూలాలకు వెళ్లాలని చెప్పేందుకు ఈ కార్యక్రమమని అన్నారు. భారత సంస్కృతిని వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. ప్రకృతిని ఎదుర్కోవడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. అమ్మ భాషకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పిల్లలను సున్నిహితంగా పెంచకుండా చిన్నతనం నుంచే కష్టం అంటే ఏంటో తెలిసేలా పెంచాలని అన్నారు. కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలని సూచించారు. పెద్దలను గౌరవించేలా పిల్లలను తయారు చేయాలని అన్నారు. కాగా ఈ కార్యక్రమం శిల్పారామంలో 4 రోజుల పాటు జరగనుంది. 2016లో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లోక్ మంథన్ ను వైభవంగా నిర్వహించారు. ఈ 2 ఏళ్లకు ఒకసారి ఒక్కో రాష్ట్రంలో నిర్వహిస్తూ వస్తోంది. ఈ రకంగా ఇది 4వ లోక్ మంథన్. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వైసీపీ నేత సినీ రచయిత పోసాని కృష్ణమురళి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నట్లుగా ప్రకటించారు. ఇక నుంచి పాలిటిక్స్ జోలికి వెళ్లబోరని ఆయన వెల్లడించారు. అదేవిధంగా రాజకీయాలపై కూడా ఎన్నడూ మాట్లాడబోరని స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీనే కాదు ఇప్పటి వరకు ఏ పార్టీలోనూ తనకు సభ్యత్వం లేదని తెలిపారు. ఏ పార్టీ అయినా తాను సామాన్య ఓటర్లాగే ప్రశ్నించానని, మంచి చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేశానని అన్నారు. తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణమురళి స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా. ఎప్పుడు ఆ పార్టీల్లో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీల్ని విమర్శించా. ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించా. తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించలా. మీరు నా రాజకీయాలు 83 నుంచి మాట్లాడుతున్నా. మీరు ఒక్కటైనా మీరు చెప్పండి. నేను విమర్శిస్తే సంతోషపడి ఉంటే అవి గుడ్ రాజకీయాలు అయ్యేవి. కానీ ఇప్పుడు ఏంటంటే రాజకీయాలు బాగోలేదు, వాళ్ళను ఇది చేస్తున్నారు, కేసులు పెడతారు, అన్నీ రావట్లేదు. బికాజ్ ఆఫ్ మై సన్స్, బికాజ్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా మీద కేసులు ఉన్న తర్వాత నా మీద కేసులు పెడతారేమో అని రాజకీయాలు బానేస్తే లెక్క వేరే. నేను తప్పు చేశానని చెప్పి కేసులు పెట్టేస్తే ఇప్పుడు నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్తే వెనక్కి తీసేసుకుంటారా? ప్రభుత్వం అంతా ఆ పోలీసులు తీసేసుకుంటారా? అంటే అంత బ్లాక్ మెయిలర్సా పోలీసులు అని అడుగుతున్నా. నేను ఇద్దరు కిడ్నాప్ చేసి 10 లక్షలు కాజేశా, కేసు పడింది, టక్కన బీజేపీలోకి వెళ్ళిపోయా, మోడీ జై అని. అంటే కేసులు ఉండవా? అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం. అంటే పోసాని కృష్ణమురళి ఎవరి మీద కేసు వేస్తే రాజకీయాలు మానేస్తే సంబరాలు తీసుకుంటారా? నేను ఏ తప్పు చేయలే. ఇన్ కేస్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను, సిద్ధం, రెడీ. మా దగ్గర ప్రామిస్లో ఏం టెలింగ్ ఉన్న తల్లి సాక్షిగా అట్టుంది. నేను అవి చూసి కన్నీళ్ళు మీ ముందు చెప్పుకోవడం ఎందుకు ఏడుపని నాకు నేనే గుండెల్లో దిగ్గుకొని వచ్చా. నేను ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు, ఎప్పుడో వారికి నన్ను బట్ట కూడా చేస్తా ఉన్న వాళ్ళు వచ్చారు. అప్పుడే మానేలేదే. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు ఎవరు తిట్టించారో అతన్ని అంటే వాడు నా కాళ్ళు ఎరగొడతా అన్నారు, వేసేస్తా అన్నారు. నేను అన్నాను అప్పుడు, గుర్తుపెట్టుకోండి, ఏమయ్యా నన్ను చంపితే అసలు మళ్ళీ బతకకుండా చంపు, కొనుగుడితో చంపానుకో మళ్ళీ నేను చంపాల్సి వస్తుంది అని కూడా అన్నవాడిని నేను. అంటే నిజంగా ఏ న్యాయ వ్యవస్థ అయినా చట్ట వ్యవస్థ అయినా పోసాని కృష్ణమురళి నిజంగా తప్పులు చేశాడు, క్రైమ్ చేశాడు అంటే 100% నేను తీసుకెళ్లి జైల్లో పడేయండి. రాష్ట్రాన్ని వర్షాలు వీడటం లేదు. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన అధికారి ఆర్పి సిసోడియా తెలిపారు. ఈ క్రమంలో రైతులు తక్షణమే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే పలు జిల్లాలో వరి కోతల సీజన్ ప్రారంభం కావడంతో ప్రత్యేకించి వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. విపత్కర పరిస్థితులను రైతులు ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.